సికింద్రాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఊపందుకుంటుంది. అక్కడ షరీఫ్ ఉన్నారు. షరీఫ్, ఏం జరుగుతుంది సికింద్రాబాద్ లోక్సభలో? వెంకట్, మొదటి నుంచి బీజేపీ చెప్తున్న దాని ప్రకారమే తమ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటివరకు ఓవరాల్గా 4 రౌండ్స్ పూర్తయినాయి అన్ని కాన్స్టిట్యున్సీస్లలో. అందులో ముందంజలో ఈటల రాజేందర్ ఉన్నారు. రెండవ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మూడవ స్థానానికే బీఆర్ఎస్ పార్టీ రాగడి లక్ష్మారెడ్డి ఆయన పరిమితం అయ్యారని చెప్పాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ ఓవరాల్ 4 టేబుల్స్ అయ్యేసరికి మొత్తం 11,000కు పైచిలకు బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత కంటోన్మెంట్కి సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ సికింద్రాబాద్ వెస్లీ బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బై ఎలక్షన్కి సంబంధించి కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ కౌంటింగ్ నడుస్తుంది. అట్ ది సేమ్ టైం లోక్సభ మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఇక్కడ కౌంటింగ్ నడుస్తుంది. కానీ బై ఎలక్షన్కి సంబంధించి మాత్రం ఇంకా ఫలితాలు వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పూర్తయింది. ఆ తర్వాత ఒక్కసారి మల్కాజ్గిరి లోక్సభ స్థానం కంటోన్మెంట్ సెగ్మెంట్లో పూర్తయిన మొదటి రౌండ్లో బీజేపీ ముందంజ ఉంది. బీజేపీ 4,985 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కి 3,164, బీఆర్ఎస్కి 1,647 వచ్చాయి. ఆ తర్వాత ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే రెండవ రౌండ్లో 6,330 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక అన్ని సెగ్మెంట్లలో మాత్రం స్పష్టమైనటువంటి ముందంజ మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ది కనిపిస్తోంది. మేడ్చల్లో 591 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మల్కాజ్గిరి, కుత్బులాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి ఇట్లా మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో చూసుకుంటే కనుక అన్ని రౌండ్స్లలో ఇప్పటివరకు 4 రౌండ్స్ పూర్తయినాయి. 4 రౌండ్స్లో కూడా బీజేపీ చెప్పిన దాని ప్రకారమే తమ అభ్యర్థి గెలుపొందుతారు. మొదటి రౌండ్ నుంచే లీడ్ అందుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే బీజేపీ పార్టీ చెప్తోంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో మనకి కౌంట్ అవుతున్నటువంటి ఓట్ల లెక్కింపు చూస్తే సరళి చూస్తే స్పష్టమైపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్కి సంబంధించి మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాస్త ఆలస్యం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ వస్తోంది. మొత్తం 5 సార్లు ఆయన గెలుపొందారు. లాస్యనందిత తండ్రి గెలుపొందుతూ వచ్చారు. ఆ తర్వాత లాస్యనందిత మృతి తర్వాత బైపోల్ అనివార్యమైంది. సో ఖచ్చితంగా ఈ బైపోల్ని మళ్ళీ మేమే కైవసం చేసుకుంటామనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం కౌంటింగ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జరిగినటువంటి పోలింగ్ శాతం చూసుకుంటే కనుక దానికి భిన్నంగా బీఆర్ఎస్కి ప్రతికూల వాతావరణం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. మరి బై ఎలక్షన్కి సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఫలితం మొదటి రౌండ్ది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్